So PM SAP Technologies, P Murali SAP Technologies located at Bangalore. దీనికి సంబంధించి రీసెంట్ డేస్లో మల్టిపుల్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇస్తూ జనరల్గా ఏంటి అంటే చాలామంది కూడా నాకు ఎస్ఏపి విషయంలో జెన్యున్గా కూడా చాలా తక్కువ మంది ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేసి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎస్ఏపి అనేది రకరకాల ఫ్యాక్టర్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, చాలా ఫ్యాక్టర్స్ వల్ల ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే మనం చాలా తక్కువ చూస్తాం, చాలా అరుదుగా చూస్తాం. ఎప్పుడు కూడా ఎస్ఏపి ఎలా ఉంటుందంటే మోడ్యూల్స్ ఎవరు వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు ఒక 5 మందిని 6 మందిని 10 మందిని గ్యాదర్ చేసేసి వాళ్ళ వరకు చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే బ్యాచ్కి 100 మెంబర్స్ వరకు ఫామ్ చేస్తూ కోచింగ్ అయితే వీళ్ళు ఇప్పిస్తూ ఉన్నారు. దాని గురించి అసలు ఏం కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎవరికి సూట్ అవుతుంది అది మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. అండ్ మాట్లాడుకునే ముందు ఒక 2 విషయాలు మనం మాట్లాడుకోవాలి. అండ్ నేను మెకానికల్ చేశాను కాబట్టి నేను ఎస్ఏపి నేర్చుకుంటాను, లేకపోతే నేను MBA ఫినాన్స్ చేశాను కాబట్టి ఎస్ఏపి FICO నేర్చుకుంటాను, అది అలా ఆలోచించడం అయితే తప్పు. ఎందుకు అంటే బీకామ్ చేశాను కాబట్టి నేను ఎస్ఏపి నేర్చుకుంటా. ఈ జనరల్ ఏంటి అంటే మనము మార్కెట్లోకి వన్స్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఓకే మనము మన క్యాపబిలిటీ కొంత బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ఏ స్కిల్ నేర్చుకున్నా కానీ జాబ్స్ ఆర్ ఓపెనింగ్స్ ఉన్నా ఆర్ మంచి ఫ్యూచర్ ఉన్న కోర్స్ని దేన్ని సెలెక్ట్ చేసుకున్నా కానీ మనకి మంచి కెరియర్ స్టార్ట్ చేయొచ్చు, మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు, దానికైనా సమస్య లేదు. అండ్ నువ్వు బీకామ్ కాబట్టి నువ్వు కంపల్సరీ నువ్వు ఎస్ఏపి చేయాలి. ఐఎమ్ ఫ్రమ్ మెకానికల్, ఓకే మెకానికల్ చేసావు కాబట్టి కంపల్సరీ నువ్వు ఎస్ఏపినే చేయాలి అనే కాన్సెప్ట్ లేదు. ఓకే ఇదైతే క్లారిటీ. అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఎస్ఏపి నేర్చేసుకుంటే లక్షల్లో జీతాలు 3 సంవత్సరాలకి 25 నుంచి 30 లక్షలు జీతం అనేది కాదు, అబద్ధం అని నేను చెప్పలేను. కానీ ఎంతమంది రీచ్ అవుతారనేది మనం మాట్లాడుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి 25 lakhs ఎస్ఏపి అంటే అందరూ వచ్చి ఎస్ఏపి జాయిన్ అవుతారు. కొన్ని మనము ఎస్ఏపిలో బాగుండదు, ఎస్ఏపి అసలు బాగుందని నేను చెప్పట్లేదు. ఎస్ కొన్ని మోడల్స్ బాగానే ఉంటాయి, బట్ కంటిన్యూస్ కాల్స్ అయితే ఎస్ఏపిలో ఉండవు, 100% చెప్తాను అనేది. అండ్ తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే 4 సంవత్సరాలు 25 లక్షలు అనేది కొంచెం రియలిస్టిక్గా అనిపించట్లేదు. ఓకే ఇదైతే క్లారిటీ. అండ్ ఎస్ఏపి విషయాన్ని చూసుకుంటే అసలు వీళ్ళు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎస్ఏపి ABAP, ఎస్ఏపి FICO, EWM, CPI, ASIS అండ్ MM అండ్ S/4HANA, PP, సెక్యూరిటీ, GRC, SD, సక్సెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి బెంగళూరులో ఉంది. అండ్ ఇంకా దానికి సంబంధించి మురళీ సార్ అయితే చాలా ప్యాషనేటెడ్గా ఉన్నారు. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చేయడం ఇదంతా డెఫినెట్లీ మంచి విషయమే. కానీ మీరు జాయిన్ అయ్యే ముందు కొన్ని క్వశ్చన్స్ అయితే మీరు అడగాలి. అండ్ డెఫినెట్లీ అందరూ 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ఇస్తారు, అండ్ అందరూ ప్రాపర్ ట్రైనింగ్ అందరూ ఇస్తారు, ఇంటర్వ్యూస్ కమ్యూనికేషన్ స్కిల్ ఈరోజు రేపు అందరూ ఇస్తూ ఉన్నారు. దీంతోపాటు మీరు అడగాల్సింది ఏంటి అంటే కెరీర్ గైడెన్స్ తీసుకోండి. ఎస్ఏపి డెఫినెట్లీ హీస్ ఎ గుడ్ మోటివేటర్ అండ్ గైడెన్స్ ఇవ్వడానికి మంచి కెరీర్ కౌన్సిలర్ కూడాను. మురళి గారు బాగా మాట్లాడుతున్నారు అండ్ చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నాయి మురళి గారి మాటలు అయితే. ఇక్కడ మీరు కెరీర్ గైడెన్స్ అనేది తీసుకోండి బిఫోర్ షైనింగ్. మురళి సార్తో ఒకసారి మాట్లాడిన తర్వాత సో మీరు అడగాల్సింది ఏంటి అంటే కొన్ని ప్రామిసెస్ తీసుకోండి. మీరు ప్లేస్మెంట్ అసిస్టెన్స్ అడగొద్దు. ఎన్ని ఇంటర్వ్యూస్ గ్యారంటీడ్ ఇంటర్వ్యూస్ ఎన్ని ఉంటాయి అనే విషయం తెలుసుకోవాలి. రియల్ టైం ప్రాజెక్టులు ఎన్ని ఉంటాయని తెలుసుకోవాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు డౌట్ సెషన్ ఇమీడియట్గా వాళ్ళు క్లియర్ చేయగలుగుతారా లేదా, ఈజ్ దర్ ఎనీ టైం ఫ్రేమ్. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ఉన్నాయా లేదా అండ్ మీరు ఒకసారి మాట్లాడి తీసుకోండి. అండ్ కెరీర్ గైడెన్స్ ఎందుకు అంటే ఫ్యూచర్ మీరు నేర్చుకునేది హైరార్కీ ఎలా ఉంటుంది, ఎందుకంటే హీస్ ద వెరీ బెటర్ పర్సన్ టు గైడ్ యూ. ఓకే అవన్నీ మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అండ్ ఏదో లక్షల్లో జీతాలు ఎస్ఏపి అంటే ఇమ్మీడియట్గా పోయి 4 సంవత్సరాలు 25 లక్షలు జీతం వస్తుంది కదా అని చెప్పారు కదా అని చెప్పి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి డబ్బులు కట్టడం అయితే కరెక్ట్ కాదు. డెఫినెట్లీ ఇంకొక విషయం వచ్చేసి రీఫండ్ పాలసీ ఏంటో కూడా ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇవన్నీ తెలుసుకొని డెఫినెట్లీ యూ క్యాన్ ప్లాన్. మీకు సూట్ అయితే డిస్క్లైమర్, నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, ఈ విధంగా ఎస్ఏపి కోచింగ్ని తీసుకెళ్ళడం అనేది చాలా మంచి విషయం. డెఫినెట్లీ ఐ సపోర్ట్ దాట్. అట్ ది సేమ్ టైం మనము ఎక్కడైతే జాయిన్ అవుతున్నామో అది జెన్యున్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ జెన్యునిటీ అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.